సో ఫైనల్గా అయితే ఇమిగ్రేషన్ అయిపోయింది. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా భయమైంది. కానీ ఎక్కడైతే తిందామని వచ్చినాము. ఒకసారి ప్రైస్ డేట్ చూడండి ఎట్లుండండి. మరి గింతగానమా సమోసా 2 పీసులు అంటే 470 అట. మన దగ్గర ఫ్యామిలీ బిర్యానీ వస్తుంది. సో చికెన్ అయితే కంప్లీట్ అయింది. ఈడే నాకు హెల్ప్ చేసి నిజంగా వీళ్ళు లేకుండా మాత్రం ఇప్పుడు నేను పెద్ద బిస్కెట్ ఏమైనా అవుతుంది. ఎందుకంటే నాకు ఏం తెలియదు. ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ రావడం. సో గాయస్ ఫ్లైట్ ఇప్పుడు 10:25కి ఉంది. ఆల్రెడీ 9:04 అవుతుందా? 9:25కి బోర్డింగ్ అంట. సో మా వాళ్ళందరికీ బాగా అయిపోయినా. నిజంగా చెప్తున్నా, ఫస్ట్ టైం నాకు ఏడిపోతుంది తెలుసా. ఫస్ట్ టైం నాకు మస్తు ఏడిపోచ్చింది. కానీ మనకి రాదు. సో ఇప్పటి నుంచి నువ్వు వ్లాగ్స్ అయితే మంచిగా ఉంటాయి చూడండి. టైం వచ్చేసి 9:30 అవుతుంది. నాకు బోర్డింగ్ టైం వచ్చేసి ఇంకా 10-15 మినిట్స్లో ఉంటుంది. అండ్ నిజంగా చెప్తున్నా, మా ఇంట్లో చూడడం అయితే నాకు చాలా అంటే చాలా అట్లా బాధ అనిపించింది. ఘోరంగా బాధ అనిపించింది. మా పిన్ని మా మమ్మీ వాళ్ళు ఏడ్చుకోవడం అయితే నాకు అంత ఇట్లనో అనిపించింది. కానీ అంతా సెట్ చేసుకుందామని చెప్పి నేను పోతున్నా. సో హోప్ ఆల్ ది బెస్ట్. సో బోర్డింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఫ్లైట్ ఎక్కడానికి పోతున్నాం. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నా. అసలు సినిమాలు అది చూడగానే ఎంతవరకు అయితే ఎప్పుడు పోలేదు. సో చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. ఇదేమో మన సీటు, విండో సీట్ వచ్చింది. కానీ బయట అయితే ఏం కనబడతలేదు. అంత ఫాగ్ వచ్చి మొత్తం కవర్ అయిపోయింది. సో మొత్తం ట్రైన్ బోగి లెక్క చాలా పెద్ద రావడానికి లోపల టైం పట్టింది. టైం ఎంత అవుతుందంటే 10:17 అవుతుంది. మేబీ ఇంకా 10 మినిట్స్లో లోపు అవుతుంది అనుకున్నా. చాలా ఎక్సైటింగ్గా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నా. और विंग के ऊपर जाकर किया इन्हें निकाल सकते into the cargo and tighten by pulling the strap. స్టార్ట్ అయిపోయింది. వచ్చేసిన తర్వాత వీళ్ళైతే స్నాక్స్ అయితే ఇచ్చారనమాట. ఇది స్నాక్ అండ్ వాటర్ బాటిల్ తిన్నాక మళ్ళీ మనం సో ఫ్లైట్ అయితే ఇప్పుడు మేము ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుండి మేము వేరే ఫ్లైట్ చేంజ్ కావాలి. ఇక్కడ 5 hours వెయిట్ చేయాలి. అండ్ ఈజ్ మై న్యూ ఫ్రెండ్, సేమ్ యూనివర్సిటీ. బ్రో నీ పేరే బ్రో మర్చిపోయాను. ఏం పేరు? సయ్యద్ అవేజ్. సేమ్ యూనివర్సిటీ కానీ కోర్స్ మాత్రం డిఫరెంట్. నిజంగా ఎయిర్పోర్ట్ మాత్రం చాలా పెద్దగా ఉంది. మాకు ఫ్లైట్ దిగిన కాడికి వెళ్ళి బస్సులో రావడానికి మినిమం 5-6 minutes పట్టింది. అంత పెద్దగా ఉంది ఎయిర్పోర్ట్. ఇట్లా ఇంటర్నేషనల్ డిపార్చర్కి వచ్చినామో లేదో నంది అనిపించింది. మళ్ళీ ఇంకా 2 కొత్త ఫ్రెండ్స్ వచ్చారు. బ్రో అయిపోయి ఎయిర్పోర్ట్ మొత్తం ఇట్లుంటుంది. ఇట్లా
వీసా పైన ఫస్ట్ స్టాంప్. ఇది చిన్న లోపలికైతే పోవాలి, వాళ్ళది ఇంకా కాలేదు ఇమిగ్రేషన్. అసలు ఇమిగ్రేషన్లో నార్మల్గా అడిగింది, ఏడికి పోతాను ఎందుకు పోతాను అదే అడిగి, అంతకుమించి ఇంకేం అడగలేదు. సో చెప్పేసిన ఫైనల్ అయితే మన పాస్పోర్ట్ పైన ఫస్ట్ స్టాంప్ పడ్డది. ఇదైతే అందరికీ ఫస్ట్ స్టాంపింగ్ పాస్పోర్ట్ పైన. వీళ్ళైతే ఏడికి పోలేదు, నేను కూడా ఏడికి పోలేదు ఫస్ట్ సో ఇదైతే డ్యూటీ ఫ్రీ అంట. ఇక్కడ మందు మనం తీసుకోపోయినా ఏం కదంట. సో ఒక అమ్మాయి నాకు ఏం చెప్పిండంటే, తమ్ముడు జర ఒక బాటిల్ మందు పట్టుకురావా, నాకు జర ఇండియా మందు మీద పానం గుంజుతుందంటే సరే అని చెప్పి తీసుకున్నాను. అంటే సిగరెట్ ఇట్లా అడిగాడు, ఇవి సిగరెట్ డబ్బాలు ఇవి తీసుకోవాలి. ఎయిర్పోర్ట్ ఎట్లుందో ఈ మందు షాప్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇళ్ళకెళ్ళి మందు క్యారీ చేస్తే ఏం కాదు, ఎందుకంటే మన చెక్కిన్ అయిపోయింది, మన బ్యాగ్స్ ఇట్లా అయిపోయినది వాటికి తీసుకోపోతే ఏం కాదంట. అట్లనే ఆయన ఏం చెప్పిండంటే సిగరెట్ డబ్బా పట్టుకురమ్మని చెప్పిండు, అట్లనే ఒకటి మందు డబ్బా పట్టుకురమ్మంటే అవి అయితే 2 పట్టుకొని పోతున్నాం. చూడండి ఎంత మంచిగా ఉంది అసలు ఇది ఎయిర్పోర్ట్, అన్నీ దొరుకుతాయి కానీ రేట్ ఎక్కువ. అసలు నేను అడాప్టర్ మర్చిపోయినా అడిగితే ఎంత అని చెప్పిండంటే 2000 రూపాయలు అని చెప్పిండు. 2000 రూపాయలు పెట్టి మనం ఎందుకు కొంటాం, మనకు అసలే పైసలు సేవ్ చేస్తాం, అట్లాంటివి ఎందుకు కొంటాం అని చెప్పి నేనైతే కొనలేదు. ఎందుకంటే రేపు ఒక 2-3 డేస్ తర్వాతకి మనోడు ఒకటి వస్తాడు, ఇక నీకు చెప్తా అంతలోపుడు మనలో ఏదైనా వాడుకుంటాయి కదా. లేకుంటే అసలు నేను మర్చిపోయినా, నాకు టైం లేకుండా చాలా బిజీగా ఉండే, షాపింగ్లా టెంపుల్స్కి వెళ్ళడం అట్లా చాలా బిజీగా ఉండే. సో అందుకని నాకు టైం సరిపోలేదు, అందుకే నేను తీసుకోలేదు. ఇంకా 4 అవర్స్ వెయిట్ చేయాలి. నిజంగా చెప్పాలంటే గలీజ్గా ఆకలిస్తుంది. వాళ్ళు ఇచ్చిన స్నాక్స్ అయితే చిన్న ఇంత ఉండే, అదొక పక్కకు కూడా పోలేదు. సో ఇక్కడ ఫ్రీ మంచిగా తాగని కూడా పెట్టారు, తాగుర్రా ఎంజాయ్ చేయరా అని చెప్పి అనుకుంటా. అయితే తిందామని వచ్చినాము, ఒకసారి ప్రైస్ డేట్ చూడండి ఎట్లుండండి. మరి గింతగానమ్మా సమోసా 2 పీసులు అంటే 470 అట. మన దగ్గర ఫ్యామిలీ బిర్యానీ వస్తుంది, అదే 400 రూపాయలు పెడితే మన దగ్గర ఫ్యామిలీ బిర్యానీ వస్తుంది. ఏమంటావు బ్రో, రేట్లు మరి సీదా డైరెక్ట్ కుర్చీ పడేస్తారు. మసాలా దోశ 550 రూపాయలు అంట. ఎవరికైనా చెప్పినా కానీ ఎట్లా అవుతారు తెలుసా, రిలీజన్ అవుతారు ఇక వద్దు ఎవరు చెప్పదు. అందుకే వీడియో రికార్డ్ చేస్తారా. అంతగానో బిల్ అని చెప్పి వద్దని చెప్పి తీసుకున్నాము. ఇదంతా మాకు 1100 రూపీస్ పడ్డది. 1100 అంటే అవన్నిటితో చాలా తక్కువ. ఒక్క పూరికి 500 అంటే ఆర్ట్స్ పేపర్లు తెచ్చుకోమంటారు, రాయి అర్థమైతే లేదు. బ్రో ఏది బెటర్ బ్రో, ఇది ఆదా? ఇదే, అందుకే ఇదే తింటున్నాం మేము కూడా. ఎట్లుంది, మంచిగా ఉందా? ఇది మంచిగా ఉంటుంది కానీ ఒక్కటే నాన్ వెజ్ తింటున్నాం, మేమంతా వెజ్జే. ఇప్పుడు మెయిల్ అయితే వచ్చింది, ఏమేమి ఉన్నాయి చూద్దాం. రైస్, బిర్యానీ, బటర్, ఇంకా స్వీట్ ఉన్నదేమో. అంటే ఇది పొద్దున ఒకటి ఇచ్చిండే, అది తీసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. బయట చూడండి ఒకసారి, నిజంగా క్రేజీ ఉంది కదా, నాకు చాలా నచ్చింది. ఫ్లైట్ అయితే రావడానికి 10 minutes ఉంది, మనం అయితే టైం లాప్స్ వెళ్తాం. ఫ్లైట్ అయితే దిగినాము. నాకు తెలిసి నెక్స్ట్ ఇమిగ్రేషన్ అన్న అయి ఉండాలి, లేకుంటే బ్యాగేజ్ అన్న కలెక్ట్ చేసుకోవాలి. నిజంగా చాలా చల్లగా ఉంది కదా.
అందరంటే ఏమో అనుకున్నారు. సో ఫైనల్గా అయితే ఇమిగ్రేషన్ అయిపోయింది. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా భయమైంది, కానీ కొంచెం నార్మల్ అయింది. కొన్ని నార్మల్ డీటెయిల్స్ అడిగారు, అంతకుమించి ఏం అడగలేదు. సో ఇప్పుడైతే బ్యాగేజ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. నాతో వచ్చిన అంటే ఫ్లైట్లో కలిసిన 3 మెంబర్స్ కూడా సేమ్ నార్మల్గా అయింది. ఇంకొక పర్సన్ రావాలి, వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. తర్వాతకి బ్యాగేజ్ తీసుకోవాలి. పిల్లలు కూడా 4 పర్సన్ వచ్చారు, అయిపోయింది. ఇక బ్యాగ్ తీసుకొని అయితే పోతున్నాము. నిజంగా చెప్పాలంటే కొంచెం భయం అయింది. సో ఇక అయిపోయింది, వచ్చేస్తాం, అయిపోయింది. ఇక బ్యాగ్ తీసుకొని పార్కింగ్కి అయితే వెళ్ళాలి. మనోడైతే వస్తుండు. ఇప్పుడే బ్యాగ్ అయితే తీసుకున్న తర్వాతకి అయితే సెంటర్కి వచ్చిన అనమాట. ఈ కార్ చూడండి, మొత్తం అన్ని ఇట్లాంటి కార్లే ఉన్నాయి ఇక్కడ. నిజంగా తీసుకొస్తావు. అదైతే లగేజ్ అయితే కార్లో పెట్టేసి మేమైతే స్టార్ట్ అవుతుంది. Turn left. సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం అనమాట. 2 అవర్స్ టైం పట్టింది రావడానికి. అప్పుడు కూడా వెళ్ళిపోతున్నాడు, ఇంకా కార్లో ఉన్నాడు. చూపిస్తా, ఇడ్లీ చూపిస్తా. ఇగో ఇదే ఇప్పుడు మేము ఉండబోయే ఇల్లు. సో ఇక నేను ఫ్రెష్ అయ్యి తినాలి. ఇప్పుడు టైం ఇక్కడ వచ్చేసి 2 అవుతుంది. నాకు తెలిసి ఇండియాలో 7 or 8 అవుతుండొచ్చు. సో ఇక ఇవాటికైతే వ్లాగ్ ఏం చేస్తున్నా. బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఇప్పటి నుంచి పక్కా వీక్లీ 3 వ్లాగ్స్ అన్న పక్కా పెడతా. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.